వెల్కమ్ టు 9 వైబ్స్. తెలంగాణలో ఉన్న 17 ఎంపీ స్థానాలకు గాను 14 స్థానాలకు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఆశలు పెట్టుకుంది. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనే లోక్సభ ఎన్నికల్లో రిపీట్ చేస్తామని కాంగ్రెస్ పెద్దలు బయటకు చెబుతున్నా లోలోన మాత్రం వారిలో ఆందోళన నెలకొంది. ఆ ఆందోళన ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 100 రోజులు పూర్తయింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలో విఫలం చెందడం, కొంతమేర ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న మాట నిజం. ఇదే అంశం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా తగ్గిపోవడానికి కారణంగా మారనుందనే సంకేతాలు వస్తున్నాయి. అదికాక లోక్సభ అభ్యర్థుల ఎంపిక సక్రమంగా జరగలేదని, పార్టీ నమ్ముకున్న వారిని కాదని, ఫిరాయింపుదారులకు పెద్దపీట వేశారని ఆ పార్టీలోని క్యాడర్తో పాటు నేతలు రగిలిపోతున్నారు. ఈ విషయం కూడా రానున్న లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఉంటుందన్నది స్పష్టం. ప్రస్తుతం తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు ఉండగా మరికొన్ని నియోజకవర్గాల్లో ద్విముఖ పోరు ఉంది. బీఆర్ఎస్ పార్టీ 1 లేదా 2 స్థానాలపైన ఆశ పెట్టుకోగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని సంచలనం సృష్టించబోతుందనే ప్రచారం ఉంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ విషయంలో ఇప్పుడు ఎంపీ అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో గణనీయంగా మెజార్టీ తగ్గిపోతుందనే వాదం వినిపిస్తోంది. అంటే అధికార కాంగ్రెస్ పార్టీ 2 అంకెల స్థానాలను దక్కించుకోవడం ఇప్పుడు అసాధ్యంగానే కనిపిస్తోంది. అయితే ఈ పరిస్థితులన్నీ ఏ పార్టీకి ఉపయోగపడతాయో లేదో కానీ సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా ఉండబోతుందనేది మాత్రం వాస్తవం. ఒకవేళ 2 అంకెల సీట్లను దక్కించుకోలేని పక్షంలో అటు ఇంట ఇటు బయట రేవంత్ విమర్శల దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పార్టీలో ధిక్కార స్వరాలు పెరిగిపోవడమే కాక అధిష్టానం వద్ద పలుకుబడి తగ్గిపోతుంది. ఈ పరిస్థితులకు తోడు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం కత్తి మీద సాములాగా మారుతుంది. హామీల అమలు అంత తేలికైన వ్యవహారమేమీ కాదు. దీంతో ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలో రేవంత్ వ్యతిరేక వర్గీయులు పావులు కదుపుతారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఎంపీ సీట్ల విషయంలో పార్టీలో స్తబ్దత నెలకొంది. వాస్తవవాదులకే పట్టం కట్టడంపై పార్టీలో సీనియర్లు గుర్రుగా ఉన్నారు. అయితే పరిస్థితులన్నీ అనుకూలించే 2 అంకెల సీట్లను కైవసం చేసుకుంటే రేవంత్కు తిరుగుండదు. ఒకవేళ అంచనాలు తారుమారైతే రేవంత్ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోక తప్పదు. పైగా సీఎం రేవంత్ సొంత జిల్లా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరకపోతే మరింత ఇబ్బందికర పరిస్థితులను చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా మహబూబ్ నగర్లో గెలుపొందడం కాంగ్రెస్ పార్టీకి అంత తేలికైన వ్యవహారమేమీ కాదని క్షేత్రస్థాయిలో పరిస్థితులు చెబుతున్నాయి. ఈ అంశం రేవంత్ లో తీవ్ర ఆందోళనకు కారణమవుతుందని అంటున్నారు. సీఎంగా ఉండి సొంత జిల్లాలో అభ్యర్థులను గెలిపించుకోలేకపోతే రేవంత్ సామర్థ్యంపై నలువైపులా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అదేవిధంగా సీనియర్లను కాదని ఫిరాయింపుదారులకు సీట్లు ఇచ్చిన స్థానాల్లో కూడా అభ్యర్థులు ఓటమి చెందితే అందుకు బాధ్యత రేవంతే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి సొంత జిల్లాలో అభ్యర్థులను గెలిపించుకోకపోవడంతో పాటు వలసవాదుల స్థానాల్లో ఓటమి చెందకుండా గెలుపు తీరాలకు చేరడం అనే 2 అంశాలు ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్షగా మారాయి. చూడాలి మరి ఈ అగ్ని పరీక్షలో రేవంత్ ఎలా నెగ్గుకు వస్తాడో. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వైబ్స్.